Hi viewers, welcome to special chit chat with beautiful actress Ritu Varma. Hi Ritu. Hi. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో తెలుగు అమ్మాయిలందరికీ యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు బికాస్ కంటిన్యూస్గా ప్రాజెక్ట్ చేస్తున్నారు, తెలుగులోనే కాకుండా తమిళ్లో చేస్తున్నారు. సో బీయింగ్ ఏ తెలుగు గర్ల్ వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. Thank you so much, Andy. That's a huge compliment, and I feel like it's a responsibility as well. అంటే వెరీ ఫ్యూ పీపుల్ వీ కెన్ ఫైండ్ రైట్ నో బికాజ్ తెలుగు బాగా అసలు మన తెలుగు అమ్మాయిలు ప్రాబబ్లీ వీ కెన్ 1 or 2 persons ఉన్నారు అండ్ యు ఆర్ ద వన్ లీడింగ్ యాక్ట్రెసెస్ బికాజ్ తమిళ్లో కూడా మంచి హిట్స్ చేస్తున్నారు ప్యారలర్గా. సో కమింగ్ టు దిస్ వెబ్ సిరీస్, తమిళ్లో ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ చేశారు బట్ తెలుగులో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ వెబ్ సిరీస్ మోడ్రన్ లవ్ హైదరాబాద్ అండ్ మీరు ఆది పినిశెట్టి గారి కాంబో ఉంది. సో టెల్ సంథింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ ఇన్ ద వెబ్ సిరీస్. So I play this character called Renu, Andy, and she's a very sorted girl. She's a working girl, but when it comes to relationships, I think they affect her a lot. She takes her relationships very seriously and she lets her emotions take over. Whereas Adi plays a contrasting character, and ilanti contrasting characters కలిసినప్పుడు what happens, because they're a live-in couple. అండ్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో వచ్చిన ఇష్యూస్ని పోర్ట్రే చేయడానికి ట్రై చేసాము, బీ ఇట్ ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మిస్కమ్యూనికేషన్స్. సో దానివల్ల రిలేషన్షిప్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ వెదర్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ ఈజ్ బేసికలీ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, సో లైక్ మీరు వెంటనే వినగానే స్టోరీ వినగానే లైక్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్, ఇప్పటిదాకా నేను చేయలేదు అని అనిపించిందా? లైక్ మీరు చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఇది? డెఫినెట్లీ అండి, ఐ ఆల్వేస్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐవ్ డన్ బిఫోర్. సో ఈ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు కూడా ఐ థాట్ ఇట్స్ వెరీ quirky in a way. The girl is very quirky in a way. So that was one of the reasons I said yes to the project. అండ్ ఈ క్యారెక్టర్ మీ రియల్ లైఫ్కి ఏదైనా కనెక్టివిటీ ఉంది అని చెప్పుకోవచ్చా? ఇస్ దర్ ఎనీ కనెక్షన్? లైక్ ఫ్యూ ఎలిమెంట్స్ కొన్ని క్యారెక్టర్స్ మనకి ప్రతి మచ్ రిలేటెడ్ ఉంటాయి, ఇలా ఏదైనా ఉందా? సో ఈ స్టోరీ విన్నప్పుడు డెఫినెట్లీ ఐ కుడ్ రిలేట్ టు ద క్యారెక్టర్ అండి. నేనే కాదు, బట్ ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ గర్ల్స్ వెన్ దే వాచ్ ద స్టోరీ విల్ రిలేట్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే వెన్ యూఆర్ ఇన్ అ రిలేషన్షిప్ సమ్టైమ్స్ you change as a person and you get carried away. So yeah, as I said, you let your emotions take over. So chala relatable factors unnai. Definitely I could connect to it. ఓకే, సో న్యూయార్క్ స్టోరీస్ బేస్ చేసుకొని ఇది వచ్చింది అండ్ ప్రీవియస్గా లవ్ స్టోరీస్, మోడ్రన్ లవ్ స్టోరీస్ ఇన్ ముంబై కూడా. ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ దీస్ తెలుగు అండ్ హిందీ వెబ్ సిరీస్? మీరు చూసారా హిందీ వెబ్ సిరీస్? ఎస్, హిందీనే కాదు, నేను ఐ హావ్ సీన్ ద ఇంటర్నేషనల్. అంటే ఇది ఓకే చెప్పిన తర్వాత చూసారా, ముందే చూసారా ప్రాజెక్ట్స్ ఇవన్నీ? సో నేను ఫస్ట్ మోడర్న్ లవ్ ఇంగ్లీష్లో చూసాను ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇట్ సెల్ఫ్ అండ్ నాకు చాలా నచ్చింది. దాని తర్వాత నేను ఐ హ్యాపెన్ టు రీడ్ ద బుక్ మోడర్న్ లవ్, విచ్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ ఆల్ ద షార్ట్ స్టోరీస్ విచ్ వాస్ పబ్లిష్డ్ బై న్యూయార్క్ టైమ్స్. ఈ బుక్ నేను లాక్డౌన్ అప్పుడు చదివాను. ఐ ఎంజాయ్డ్ రీడింగ్ ఆల్ ద స్టోరీస్ అండి. అండ్ దెన్ ఐ హ్యాపెన్ టు వాచ్ ద సెకండ్ సీజన్ ఆఫ్ మోడర్న్ లవ్ ఇంగ్లీష్ అండ్ దెన్ మోడర్న్ లవ్ ముంబై వచ్చింది. సో ఐ హ్యాపెన్ టు వాచ్. తెలియకుండానే ముందే కనెక్ట్ అయిపోయారు క్యారెక్టర్కి. ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ వాచింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండి. సడన్గా ఈ కాల్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? బికాజ్ న్యూయార్క్ స్టోరీస్ చదివారు, చదువుతున్నప్పుడు యూ కెన్ ఇమాజిన్ ద క్యారెక్టర్స్ ఫిక్షన్లా ఉంటుంది కాబట్టి. వాట్ యువర్ ఫీలింగ్ ఈ మూవీ కాల్ లైక్ వెబ్ సిరీస్ కాల్ చేసి అడిగినప్పుడు? ఐ వాజ్ హ్యాపీ అండి. యాజ్ ఐ సెడ్, ఐ ఆల్రెడీ హ్యాపీ టు వాచ్. లైక్ ఇండియాలో చేస్తారు, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. అది కూడా మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్లో చేస్తారు అని అనుకోలేదు. బట్ ఇట్స్ గ్రేట్ అండ్ ఐ థింక్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ద రెస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ టు. ఓకే, సో తెలుగులో చేస్తున్నారు, తమిళ్ మీకు లాంగ్వేజ్ వచ్చా? తమిళ్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేర్చుకున్నారా తమిళ్? కొంచెం నేర్చుకున్నానండి. ఐ అండర్స్టాండ్ తమిళ్ టు అన్ ఎక్స్టెంట్. ఐ కెన్ హ్యావ్ బేసిక్ కాన్వర్జేషన్స్, బట్ నేను నా లైన్స్ వితౌట్ ప్రాంప్టింగ్ చెప్తాను ఆన్ సెట్. సో ఐవ్ నెవర్ హ్యాడ్ ట్రబుల్స్ డెలివరింగ్ మై లైన్స్. But yeah, I still have a lot to learn. And hopefully one day I'll dub for myself in Tamil as well. ఓకే, సో రితు వర్మ అంటే
అచ్చ తెలుగమ్మాయి అనుకోవచ్చా? బికాజ్ మీ వికీలో మీరు ప్రాపర్ మధ్యప్రదేశ్ పేరు అని విన్నాం. ఇస్ దట్ ట్రూ ఆర్ యు ఆర్ ఫ్రమ్ So my father's side of the family is from Madhya Pradesh andi, but I was born and raised in Hyderabad. So Okay. nenu pakka Hyderabadi ammayini. Yeah, I love Hyderabad and I Okay. love everything about Hyderabad. ఓకే. సో మల్లారెడ్డి కాలేజ్లో చదువుతున్నప్పటి నుంచే యూ బీన్ ఇంటూ మోడలింగ్ ఇదంతా చేస్తూ ఉన్నారా? Yeah, so college tarvata I happened to take part in a pageant andi, and I was the first runner up, and dan tarvata I did modeling for a couple of months and then I got into films. పేరెంట్స్ లైక్ కన్జర్వేటివ్ ఫ్యామిలీస్, హైదరాబాదీ పేరెంట్స్ ఫస్ట్ ఎవరు అంత వెంటనే ఓకే చెప్పరు మూవీస్ కానీ లైక్ మోడలింగ్ వాట్ ఎవర్. డూ యూ ఫేస్డ్ దీస్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ నుంచి అపోజిట్స్ ఏమైనా చేశారా వద్దు అని? Fortunately, my parents have been very supportive andi. Initially, of course, they were a bit unsure because none of my family members are from the industry. We are in no way connected. Yes, we were in no way connected to the film industry. So initially, of course, they were a bit unsure, but they are very proud of the kind of films that I've done, and they know that I work with professional teams. So I have their full support, and without them, I Yes, wouldn't have reached ఓకే. where I am today. సో కాలేజ్లో ఉన్నప్పుడు ఎలాంటి స్టూడెంట్ మీరు? లైక్ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆర్ ఎల్స్ కామ్ బ్యాక్ బెంచ్ కాలేజ్ స్టూడెంటా? I was a good student, and I would Okay. get good grades. ఓకే. But I also loved taking part in these cultural activities. So school low, I would take part in painting competitions or dancing and all of that. So I've always been a very active child. ఓకే. School lo kuda I was one of the prefects. So yeah, సో యాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యారా? డాక్టర్ ఆర్ సంథింగ్ అనుకుని యాక్టర్ అయ్యారా? actor avuthanani eppudu anukoledu. ఓకే. So I studied engineering and I wanted to do my masters post college, but I think life had different plans for me, and destiny had already planned certain things for me, and I got into acting by chance. బై ఛాన్స్? By chance andi. So Okay. నేను మోడలింగ్ చేస్తున్నప్పుడు I happened to act in this short film called అనుకోకుండా, which was directed by Tarun Bhaskar, the director of Pelli Choopulu. ఎస్. సో ఆ షార్ట్ ఫిల్మ్ చూసి చాలామంది నన్ను నోటీస్ చేశారు, అండ్ ఐ స్టార్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ ఆఫర్స్. ఓకే. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. సో చాలామంది యాక్టింగ్కి థియేటర్ యాక్టింగ్ కోర్సెస్ చేస్తారు. సో మీరు కూడా అలా ఏమన్నా థియేటర్స్ కానీ యాక్టింగ్ కోర్స్ ఎక్కడన్నా నేర్చుకున్నారా? లేదంటే లైక్ వచ్చినప్పుడు సెట్కి వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యి చేసేవాళ్ళ? మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అప్పుడు కానీ ఫిల్మ్స్ కానీ? ఐ థింక్ నేను ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ యాక్టింగ్ ఇస్ ఐ లెర్న్డ్ బై బీయింగ్ ఆన్ అ ఫిల్మ్ సెట్ అండి. నేను ఇనిషియలీ ఐ వాజంట్ షూర్ ఇఫ్ ఐ వాంటెడ్ టు పర్స్యూ యాక్టింగ్ సీరియస్లీ. So I didn't really go to any acting workshops or take up any course. So gradually I learnt everything being on film sets. ఓకే. కమింగ్ టు దిస్ వెబ్ సిరీస్, అండ్ మీ ఎపిసోడ్స్ కాకుండా టోటల్గా ఆల్మోస్ట్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి. yeah. రేవతి గారు, నిత్య మీనన్ గారు, సుహాసిని గారు, మెయిన్ అంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన యాక్టర్స్ రేవతి, సుహాసిని గారు ఉన్నారు కదా, వీళ్ళతో మనకి కాంబినేషన్ లేదు అని హ్యావ్ యూ ఫీల్ ఎనీ రిగ్రెట్ ఏదైనా అనిపించిందా మీకు? రిగ్రెట్ ఏం అనిపించలేదండి, బికాజ్ ఐ న్యూ దట్ they're all working on different stories, but yeah, hopefully in the future I'll get to work with them ఓకే. on some other project. లైక్ అంటే మీ ఎపిసోడ్ అంతా త్రూ మీరు అది Yes, it's about this couple and Okay. the stories on them. ఎనీ అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ మీ ఎపిసోడ్లో? అంటే సపోర్టింగ్ కాస్ట్ ఇస్ Yeah, డెఫినెట్లీ supporting దేర్ cast. అండి. మా పేరెంట్స్, ఎవరు there are act actors, చేశారు? a lot of people in. ఓకే. Yeah, ఓకే. yeah. ఓకే. సో అండ్ తమిళ్లో చేస్తున్నారు కదా, తమిళ్లో చేసిన వెబ్ సిరీస్కి తెలుగు వెబ్ సిరీస్కి వాట్ వాజ్ ద డిఫరెన్షియేషన్ దట్ యూ ఫైండ్? Not much of a difference, Andy. I think language is the only difference, but the working style is pretty much the same. Everywhere, I think people are trying to just tell stories, tell different stories. So that's about it. అండ్ మీరు తమిళ్లో చేసిన తెలుగులో డబ్ అయ్యాయి కొన్ని ఫిల్మ్స్ కదా? Yes.
సో చూసారా తెలుగులో డబ్బైన మీ ఫిలిమ్స్? Yeah, Andy. I think it's a great space to be in where films are being dubbed in multiple languages and they're reaching larger audience. So I think ఇప్పుడు ఆ లాంగ్వేజ్ బ్యారియర్ తగ్గిపోతుంది. So I think it's a great space to be in. అండ్ మీ డైరెక్టర్ ఆయన టేకింగ్ ఎలా ఉంది? As I said, I've been a fan of Nagesh sir, Andy. He's a very 3 passionate. ఎపిసోడ్స్ చేశారు కదా తను ఈ వెబ్ సిరీస్? Yes, correct. He's a very passionate filmmaker and చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఫోకస్తో వర్క్ చేశారు. అండ్ నేను ఇప్పటివరకు ఐ హ్యావెంట్ వాచ్ ది ఎపిసోడ్ బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ ఇట్. ఐ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్కింగ్. మీకు మానిటర్ కూడా లేదా? మానిటర్ ఉంటుంది, Monitor ఉంది. బట్ యాజ్ అన్ యాక్టర్ లైక్ ఐ డోంట్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ గోయింగ్ అండ్ సీయింగ్ మై సెల్ఫ్ ఆన్ ద మానిటర్ ఆల్ ద టైమ్. ఓకే, ఎందుకంటే వెంకటేష్ మహా ఎపిసోడ్కి మానిటర్ కూడా లేదు అని Oh, is it? చెప్పారు వాళ్ళు. సో Okay. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. అండ్ డబ్బింగ్ కూడా లైవ్ డబ్బింగ్ అని విన్నాను. సింగ్ సౌండ్లో Sync షూట్ sound. చేసాం మేము. అచ్చా అచ్చా. సో దిస్ వాజ్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్. ఫస్ట్ దేనికి చేశారు? పెళ్లి చూపులు వాజ్ షార్ట్ ఇన్ సింగ్ సౌండ్ అండి. Okay. దాని తర్వాత దిస్ వాజ్ మై సెకండ్ ఎక్స్పీరియన్స్ విత్ సింగ్ సౌండ్. ఓకే, సో ఎన్ని క్యారెక్టర్స్ చేసినా ఎన్ని మూవీస్ చేసినా కొత్త ప్రాజెక్ట్ అంటే ఇదొక న్యూ చాప్టర్, న్యూ ఎగ్జామ్ లాగే ఫీల్ అవుతారా మీరు? Definitely, Andy. I think being an actor is very exciting because with every film you get to meet different people, and I think it's always wonderful. And yeah, I mean, you get to be a part of different kinds of stories. You get to be different characters. So I think it's amazing. ఫస్ట్ డే ఫస్ట్ షాట్ నర్వస్ ఫీలింగ్ ఉంటుందా? చాలా మందికి సెంటిమెంట్ ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఏ ప్రాజెక్ట్కైనా. Definitely, I think before starting any film, I'm always nervous, Andy. ఒక 1-2 days తర్వాత I think ఆ nervousness పోతుంది, and then you understand the notes of the character and everything. So yeah, initial I think first 2 days కొంచెం time పడుతుంది to understand the character and to get used to the team and everything, but after that it gets easy. అండ్ రిలీజ్ టైంలో కూడా బిఫోర్ ఒక 2 డేస్లో రిలీజ్ అవుతున్న టైంలో ఎగ్జామ్ రిజల్ట్ ఎలా వచ్చిందన్న నర్వస్నెస్ చాలామంది నైట్ పడుకోరు, Yeah. తినరు. ఇది మీకు కూడా జరిగిందా? Definitely, Andy. Especially నేను ఆ film, if I haven't seen the film then I'm a lot more nervous, but yeah, ఒక 7 days 10 days ముందే ఆ nervousness start అయిపోతుంది, and you're just curious to know how the audience will accept your film. So yeah. సో మీ సినిమాలకు కానీ మీ వెబ్ సిరీస్ కానీ ఫస్ట్ కామెంట్ అండ్ బెస్ట్ కామెంట్ క్రిటిసైజ్ ఎవరు చేస్తారు? లైక్ మీ ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్. So generally I watch my films first with my family. So yeah, I like taking feedback from my parents. Then I talk to my friends. క్రిటిసైజ్ అంటే లైక్ బాగాలేకపోతే ఇది చెప్తారా? ఇది Definitely బాగాలేదని? చెప్తారు. Yeah, they definitely, if they feel I can do better, they definitely let me know that. But yeah, my parents are like my biggest cheerleaders, and ఓకే. they're very biased. So yeah. సో ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఆ ప్రౌడ్ మూమెంట్ పేరెంట్స్తో సినిమా చూసినప్పుడు మీకు ఎప్పుడు అనిపించింది? I think our first Pelli film, Choopulu? or be it Pelli Choopulu also, they've been a part of my journey. So every small or big achievement, they've been there with me. ఓకే, సో మాకు ఫస్ట్ మీరంటే బాద్షాలో పింకీ అదే తెలుసు. స్టిల్ ఇప్పుడు వచ్చినా కానీ చాలా క్యూట్గా అనిపిస్తారు. రీకాల్ చేసుకుంటారా మెమరీస్ ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు మీరు, లైక్ ఆ మూవీ వచ్చినప్పుడు? Yeah, I mean, చూసినప్పుడు yes, it definitely feels great. ఎందుకంటే I think I've put in a lot of hard work and I'm very proud of my journey and very proud of where I am today. So yeah. ఎంత అప్పుడు మీ ఏజ్ ఎంత? స్టడీస్ ఫినిష్ It was చేశారు? right after college. ఓకే ఓకే. Yeah. సో లైక్ దాని తర్వాత పెళ్లి చూపులు ఎవడే So I did a couple of films after that, Andy. Prema Prema Ishq Ishq Kadal, Kadal, okay. and yeah, then Evade Subramaniam, and then Pelli కానీ Choopulu. ఫస్ట్ బ్రేక్ రావడానికి కొంచెం టైం పట్టింది అనుకోవచ్చా? అంటే ఒక రికగ్నైజేషన్ రావడానికి? Definitely, because I'm a very selective actor. నేను టైం తీసుకున్నాను. I waited for the right scripts to come my way, and then luckily Pelli Choopulu happened, which was like a breakthrough, and yeah, we got a lot of recognition. సో ఎక్స్పెక్ట్ చేయలేదు పెళ్లి చూపులో మీ క్యారెక్టర్ కానీ, లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్.
సో ఆ మూవీకి చాలా అవార్డ్స్ వచ్చాయి. చేస్తున్నప్పుడు మేబీ అంత అనుకోకపోవచ్చు, కానీ తర్వాత మీరు డబ్బింగ్ అది వెళ్ళినప్పుడు అనుకున్నారా ఎస్ ఇది ఒక లైక్ బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెటర్ అవుతుందని? ఆనెస్ట్లీ ఐ థింక్ ఒక ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పుడు యూ డోంట్ రియలీ థింక్ ఆఫ్ ది అవుట్కమ్ బికాస్ యు ఆర్ ఇన్ ద మూమెంట్. సర్టెన్ స్టేజ్ మనం డబ్బింగ్కి అలా వచ్చినప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా, అలా కూడా మేబీ బట్ షూటింగ్ అప్పుడైతే ఐ జనరలీ డోంట్ థింక్ ఆఫ్ ది అవుట్కమ్. I try to be in the moment and think of performing and giving it my best. Yeah. సో మీరు లైక్ పెళ్లి చూపులు ఇలాంటి వాటికి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చూస్ చేసుకున్నారు. యాజ్ ఎ హీరోయిన్గా మనకి ఇక్కడ హీరోయిన్స్ ఏంటంటే ఎక్కువ గ్లామరస్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సెలెక్ట్ చేసుకుంటారా, గ్లామరస్ రోల్స్ కూడా బ్యాలెన్స్ చేస్తారా? ఆనెస్ట్లీ నాకు ఇలా డిఫరెన్షియేట్ చేయడం ఇష్టం లేదండి. ఫర్ మీ అల్టిమేట్లీ ద స్క్రిప్ట్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్. సో నాకు స్క్రిప్ట్ నచ్చితే అండ్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ మై క్యారెక్టర్ యాడ్ సంథింగ్ టు ద స్టోరీ, I would love to be a part of the film, be it any kind of role. So yeah, that's all I look for. Okay, so glamorous unna kani you okay to do glamorous roles aithe? What is glamorous role? Like ఇప్పుడు లైక్ నిత్య మీనన్ చూస్తే తను ఎక్కువ పర్ఫార్మెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లైక్ స్కిన్ షో ఇదంతా చేయరు. అలా are you planning anything or you are okay comfortable with any? Again, as I said, I think it all depends on the kind of script andi. Okay, so yeah. Okay, and next projects ఏంటి, లైక్ తమిళ్లో ఏం చేస్తున్నారు? So I'm a part of a couple of bilinguals andi. I've done this film called Oke Oka Jeevitam with Sharvanan. Adi Tamillo good release avutundi. It's called Kanam. I'm also a part of this film called Nithamoru Vanam with Ashok Selvan. Okay. And it's called Akasham in Telugu. And then apart from that, I'll be soon starting a Tamil film with Vishal. Okay. It's called Mark Anthony. Yeah. So తమిళ్లో ఎలా ఎంట్రీ ఇచ్చారు ఫస్ట్, అంటే తెలుగు పెళ్లి చూపులు అయిన తర్వాత ఎలా? సో పెళ్లి చూపులు తర్వాత గౌతమ్ మెనన్, మిస్టర్ గౌతమ్ మెనన్, హీ called me to screen test for his film Dhruva Nakshatram. So నేను వెళ్ళి చెన్నైకి స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను. He liked me and I was cast opposite Vikram in Dhruva Nakshatram, but unfortunately that film hasn't released yet. But while I was shooting for Dhruva Nakshatram, naku Kannum Kannum Kolayedtal, yes, Dulquer Salman, yeah, so aa offer ochindi and I happened to act in that film and it's my debut in Tamil. Okay, and it turned out to be a super hit and yeah, that was my entry in Tamil cinema. So మీ కెరియర్ చూసుకుంటే బిఫోర్ పెళ్లి చూపులు, ఆఫ్టర్ పెళ్లి చూపులు అనుకోవచ్చా? Definitely, and Pelli Chuplu was a turning point in my career. I think it gave me a lot of recognition across all the South industries. So ఇప్పుడు కూడా చాలా మంది పెళ్లి చూపులు గురించి దాని గురించే మాట్లాడతారు. సినిమా చేసినా కూడా నేను కూడా ఫస్ట్ దాని గురించే అడిగాను కదా. So I think that character also stood out. So చాలా మంది ఇప్పుడు కూడా వచ్చి దాని గురించి మాట్లాడతారు and they appreciate my work. So it feels good. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక మంచి హీరోని, ఒక మంచి హీరోయిన్ని, ఒక మంచి డైరెక్టర్ని, ఇంతమందిని ఇచ్చింది కదా పెళ్లి చూపులు. ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్. సో 2 times వర్క్ చేశారు కదా విజయ్తో? yes, in Evade Subramaniam first and then in Pelli Chuplu. So working with Vijay, share the experience with him. Why are we talking about Vijay now? We'll ask these questions also. It was good and I'm very proud of where he's reached right now. He put in a lot of hard work and he put in a lot of dedication into his work and I'm really proud of what he's achieved so far. Okay, and coming to this web series, మనకు ఎంఎం కీర్వాణి గారి మ్యూజిక్ లైక్ ఆర్ఆర్ వినిపించింది. సో మీకు ఏదైనా సాంగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా దీంట్లో? నో, నథింగ్. Okay, didn't listen to the songs. లైక్ టీజర్లో ఆర్ఆర్ కానీ వాయిస్ ఓవర్ లాంటి ఒక వినిపించింది కదా. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ రిలీజ్ అవుతుంది. టీజర్ చూసాను. yes. ట్రైలర్ రిలీజ్ అవుతుంది ఈ రోజు రిలీజ్. అది చూసాము. మీరు చూసారా? I haven't seen the trailer. ఓకే, లైక్ మీ చాలా బాగుంది అందులో. అండ్ ఇంకా ఎనీథింగ్ అబౌట్ దిస్ క్యారెక్టర్? నథింగ్. We've spoken quite a bit. Done. So okay, so and any other web series చేయాలనుకుంటే pretty much కనెక్టెడ్గా మీకు ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు ఏమైనా చేశారా? లైక్ కమింగ్ ప్రాజెక్ట్స్లో ఎక్స్పెరిమెంటల్గా అనిపించిన క్యారెక్టర్స్?
తమిళ్లో చేస్తున్నానన్నారు కదా. Definitely, I try my best with any project that I do. I make sure that it's different from what I've done before, Andy. And I would love to explore OTT. ఇప్పటివరకు నేను వెబ్ సిరీస్ చేయలేదు. I've only done anthologies. So అంటే మీరు అంటే ఇంట్రెస్ట్ చూపించలేదా వెబ్ సిరీస్ ఆర్ మీకు నచ్చిన? no, I'm very open to doing web series, Andy. I'm just waiting for the right script to come my way. Looking for something out of the box. So అలాంటి ఏదైనా స్క్రిప్ట్ వస్తే I would definitely love to do web series as well. ఓకే, లైక్ కన్నడ మలయాళంలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి, కాలీవుడ్ మల్లువుడ్. Yes, I will be making my debut in Malayalam very soon, but Kannada nothing has come yet. కానీ లాంగ్వేజ్ తెలుగు చేసినంత కంఫర్టబుల్ మీకు తమిళప్పుడు అంత ఉండకపోవచ్చేమో కదా, బికాజ్ మీరు నేర్చుకోవాలి, చదవాలి. అదే తెలుగులో అయితే యూ కెన్ స్పాంటేనియస్గా మీరు చెప్పేయచ్చు, ఫీల్ అవ్వచ్చు. అది ఎక్కడన్నా చిన్న బిట్ ఇబ్బందిగా అనిపిస్తుందా, లాంగ్వేజ్ బాగా వచ్చి ఉంటే బాగుండేది అని? So yeah, I mean Telugu films, Telugu projects చేస్తున్నప్పుడు yes, I don't have the stress, I don't have to worry about the language. Just ఒకసారి చూసేస్తే మీరు చెప్పేస్తారు. Yeah, but Tamil, when I'm on Tamil film set, I think yes, it gets a little stressful. I think shooting in a language that you're not familiar with is always stressful. But as I said, I think I managed to say my lines pretty well, and I've worked with great teams, so they help me a lot. నాకు స్క్రిప్ట్ అడ్వాన్స్లోనే ఇస్తారు, అండ్ ఐ ప్రిపేర్ మై డైలాగ్స్ మచ్ ఇన్ అడ్వాన్స్. ఐ లైక్ గోయింగ్ ఆన్ సెట్ ప్రిపేర్డ్. సో తెలుగు కూడా అలాగే ప్రిపేర్ అవుతారా, లైక్ ప్రీవియస్గా స్క్రిప్ట్? డెఫినెట్లీ, ప్రాసెస్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్ అండి. బీ ఇట్ ఎనీ లాంగ్వేజ్, ప్రాసెస్ ఇస్ ప్రిటీ మచ్ ద సేమ్, బట్ ఇట్స్ జస్ట్ అ లాట్ మోర్ స్ట్రెస్ఫుల్ వెన్ యూర్ నాట్ ఫెమిలియర్ విత్ ద లాంగ్వేజ్. ఓకే, సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చా, లైక్ మీ క్యారెక్టర్? I've definitely tried to do my best, and it's all up to the audience. Yes. And I've enjoyed being a part of it. We enjoyed the shooting process, and I hope people enjoy watching it. So anything you wanted to say to the audience about your character, like? Nothing much. Model Love Hyderabad is releasing on July 8th on Amazon Prime Video. Please watch it, and do let us know how you like it. So thank you, all the very best. Thank and you. Good luck. Thank you. So this is a special interaction with the beautiful Ritu Varma. So this is Ramya signing off.